అయితే మళ్ళీ మా రైతులంతా బాధ ఏంటి సార్, ఇప్పుడు మన ముస్తాబా నుంచి మీ నీళ్ళు పోతున్నాయి, వాళ్ళకి పోదనంటే రైతులు, కాకపోతే మన మీదకి పోతుండగా మనకు నీళ్ళు ఇవ్వకుండా ముందరికి నీళ్ళు పోతున్నాయి, మనం అంతా ఎండుతున్నాం కదా అని చెప్పి రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తారు. నేను ఏంటంటే మీరు తెల్లుమతి తీసుకునేటువంటి క్రమంలో కొన్ని మాకు ఇరి, కొన్ని మాకు ఇంకోటి సార్, మా వాటర్ ప్రకారం మాకు ఏం తక్కువగా వీరు సార్, వారానికి 2 సార్లు ఇవ్వండి సార్, మేము ఎట్లా నీళ్ళు తెస్తామని చెప్పినాం, మేము ఒక 0.5 TMC వాటర్ తెస్తాము వస్తుంది, దాన్ని ఇస్తాం మీకు అని చెప్పినాం. అట్లే వచ్చింది మనకు, వాళ్ళకి ఇవ్వకపోతే బాగుంటుంది, వారానికి 1 రోజులు ఇస్తాను. వాళ్ళకి ఇరి, మా ముస్తాబా రైతాంగాన్ని కూడా ఇరు సార్, మొత్తం పూర్తి స్థాయి అన్నీ ఎండిపోయినాయి. వాళ్ళకి మేము వేరే ఏ రైతుకు వ్యతిరేకం కాదు, కానీ కాబట్టి ఎట్ ఏ టైం వీళ్ళకి ఇచ్చుకుంటూ వాళ్ళకి నీటికి వెంటనే ఏం చేస్తున్నారంటే మనకు 18 నంబర్ వరకే నీళ్ళు ఇస్తున్నాము, 18 గేట్ వరకే అని చెప్పేసి అంటున్నారు అధికారులు, ఇరిగేషన్ అధికారులు. అయితే వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు ఎల్లమ్మ బట్టి మన క్రాసింగ్ వరకు ఏమైందంటే 19 నంబరు 20 నంబరు 20/1 తుమ్ములు ఉన్నాయి. ఈ తుమ్ములు నీళ్ళు ఇస్తలేరు మొత్తం. అయితే ఫస్ట్ ఏంటంటే ఇక్కడికే తై అయింది, 18 నంబర్ వరకే తై బంద్ అయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, తెలుమతికి తీసుకుపోతా ఉన్నారు. శనివారం ఆదివారం తెలుమతికి నీళ్ళు ఇస్తున్నారు. మా రిక్వెస్ట్ ఏంటంటే అక్కడ రైతుల పక్కన రిక్వెస్ట్ ఏంటంటే అటు పోయినప్పుడు నీళ్ళు పోయినప్పుడు మాకు కొన్ని మాకు ఇచ్చి మీరు తీసుకుపోరు, మేము అర్థం అంటలేము. ఇప్పుడు మాకు నీళ్లు బంద్ చేసి మా మీదకి వెళ్ళిపోతుంటాయి నీళ్ళు, కానీ మాకు నీళ్ళు ఇవ్వము అని చెప్పి మాకు గేట్లు బంద్ చేసి గేట్ల కాడ మనుషులు పెట్టి మాకు నీళ్ళు ఇవ్వకుండా ఎట్లా సార్. ఇప్పుడు అన్ని పొలాలు ఎండిపోయే పరిస్థితున్నారు, అంత పొట్టకచ్చే పరిస్థితున్నారు. నేను దయచేసి మీరు ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి మాకు కూడా నీళ్ళు ఎట్లా అందించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను. ముస్తాబాద్ రైతాంగం ఈరోజు నీళ్లు లేక వేసినటువంటి పంట చేతికి వచ్చినటువంటి సమయంలో పొట్ట దశలో పూర్తిగా ఎండిపోతున్నటువంటి తీరు ఏదైతే ఉందో ఇది చాలా బాధాకరమైన విషయం. అధికారులు, ముఖ్యంగా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఎందుకంటే మేము ఏ రైతులకు కూడా వ్యతిరేకం కాదు, ఎందుకంటే రైతాంగం మొత్తం సుభిక్షంగా ఉండాలనేదే మా ఉద్దేశం. ప్రతి ఒక్క రైతు పొలానికి నీరు అందించాలి. అందించేటువంటి క్రమంలో మేము ఏమంటున్నామంటే మిగతా గ్రామాలకు ఇస్తున్నారు, దాంతోపాటుగా ముస్తాబాద్ రైతాంగానికి నీరు ఇవ్వడంతో పాటు మిగతా రైతాంగానికి నీరు అందించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాం. ఎందుకంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో నీళ్లు చాలా పెద్ద మొత్తంలో, ఎండాకాలంలో పెద్ద మొత్తంలో నీళ్ళు వస్తాయి. మరి ఇప్పుడు వీధికెళ్ళి నీళ్లు తెచ్చేటువంటి విషయంలో ప్రభుత్వ యంత్రాంగం ఏదైతే ఉందో వాళ్ళు విఫలమైనటువంటి పరిస్థితి సుస్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వీధికెళ్ళి నీళ్లు వస్తలేవు కాబట్టి, ఎందుకంటే విరివిగా నీళ్ళు వస్తే ప్రతి రైతుకు నీరు అందించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. దాంతోపాటుగా ఈరోజు ఏఈ గారు, డిఈ గారు ప్రత్యేక పర్యవేక్షణ జరిపి ముస్తాబాద్ రైతాంగానికి పూర్తి స్థాయిలో నీరు అందించాలి. ఈరోజు పెద్ద చెరువు ఏదైతే ఉందో ఆ ఫస్ట్ నెంబర్ తూము వెంటనే ఓపెన్ చేసి ముస్తాబాద్ రైతాంగానికి నీరు అందించకపోతే మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, ఖచ్చితంగా మీ ఆఫీస్ ముట్టడిస్తాం, అవసరమైతే మీ దగ్గరికి వస్తాం, మీ ఆఫీస్ ముట్టడిస్తాం. ఎందుకంటే రైతాంగం బోర్న విలిపిస్తూ ఉంది. వేసినటువంటి పంట పొట్ట దశలో చేతికి అందే సమయంలో పొట్ట దశలో, ఎందుకంటే ఆ దశకు రావాలంటే రైతాంగం మొత్తం ఎంతో కష్టకాలం చేసి ఈరోజు 1700కు ఒక సంచి, దుక్కిబస్త సంచి, అంటే ఇంత పెట్టుబడి పెట్టి చివరి దశలో నీరు అందక ఎండిపోతుందంటే అది ఎంత పూర్తి స్థాయిలో రైతాంగం నష్టపోతుంది. కాబట్టి దయచేసి వెంటనే ముస్తాబాద్ రైతాంగానికి నీరు అందించాలి. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.